ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు. నమస్కారం అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. సో కైలాష్ నేత గారు, అర్థమైపోయింది నా క్వశ్చన్ ఏంటో. సో 1,00,00,000 కోట్ల అవినీతి అని 1,00,000 సార్లు చెప్పుంటారు. తర్వాత ఇదిగో అరెస్ట్, అక్కడ అక్రమాలు జరిగాయి, ఇక్కడ అవినీతి జరిగింది, ఇంకేముంది మేము వచ్చేస్తాం, ప్రతి ఒక్కళ్ళని అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ జైళ్ళలో వేసేస్తాం, జైళ్ళన్నీ ఈ అవినీతి ఆక్రమణదారులతో నిండిపోతాయన్న కలరింగ్ ఇచ్చి ఈ రోజు విచారణ ఎక్కడ, ఏం జరుగుతోంది, కాళేశ్వరం నుంచి కరెంట్ వరకు ఇన్ని అక్రమాలు జరుగుతున్నా మరి ఎందుకు 16 నెలలు దాటింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఎక్కడ ఆగింది మీ విచారణ, ఏం జరుగుతోంది? నమస్కారం, ప్యానల్ ఉన్న మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం, ప్రేక్షకులకు, రాజనూసి యాజమాన్యానికి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడే అలసి సొలసి ఏదో విశ్రాంతి తీసుకుంటున్నాం, సన్న బియ్యంతో ప్రజలలో కొంత మంచి పేరు వస్తుంది అని మేము కొంత ఆశిస్తున్నాం. ఈ సందర్భంలో అంటే నేను జనరల్ గా మాట్లాడుతున్నా. అయితే ఏదో అలసి మేము ఏదో చెట్టు కింద తాడి చెట్టు కింద కూర్చుంటే వచ్చి మళ్ళీ వచ్చి పడ్డట్టుగా మీరు చాలా పెద్ద నా ముందర పెట్టారు. అయినా నా బాధ్యతగా డెఫినెట్ గా మీరు రేజ్ చేసినటువంటి అంశాలని, ప్రజల్లో ఉన్నటువంటి అపోహలని డెఫినెట్ గా నేను తొలగించాల్సిన బాధ్యత నాది. 100% ప్రభుత్వంలో ఉన్న వాళ్ళగా మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదో 17 నెలల కాలంలో ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. గత ప్రభుత్వంలో మేము ఏదైతే ఆరోపణలు చేసి ప్రజల ముందుకు ఒక ఎజెండాతో రావడం జరిగింది. డెఫినెట్గా అది కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానివల్లనే ఇవాళ మేడిగడ్డ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి అని చెప్పేసి ఘోష్ కమిషన్ ఏదైతే వేసినామో అది చివరి దశకు వచ్చింది. అది డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెండో విషయం, ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల ఇప్పటికే చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రప్పించి హైకోర్టు సూచనల మేరకు వాళ్ళకు ఏ రకంగా అయితే చట్టం ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక రెండో విషయం, విద్యుత్కు సంబంధించి కూడా ప్రభుత్వం డెఫినెట్గా ఎంక్వైరీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నది. దానిలో ఒప్పందాలలో చేతులు మారినాయి. దాని ద్వారా సమాజానికి తర్వాత ప్రభుత్వానికి నష్టం జరిగింది అనేది మా ప్రభుత్వం భావన. అది సమాజంలో ఉన్నటువంటి భావనను తొలగించడానికి ముందుకు పోతా ఉన్నాం. ఇక మీరు చెప్తున్నది ఏంటంటే ఇవాళ మేమేదో కావాలని చెప్పేసి ఆరోపణలు చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మూలకు పడేసినటువంటి ప్రశ్నలు మీరు ఉటంకించారు. 100% అది అబద్ధం. ఎందుకంటే మా ప్రభుత్వము ఇవాళ ఎవరికి వ్యతిరేకంగానో ఒకరి మీద పగ తీర్చుకోవడానికో లేదా రాజకీయ లబ్ధి కోసమో ఇవాళ మేము ఎంక్వైరీ చేస్తలేం. 100% చట్టం లోపల జరిగినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి అది ధరణి పేరుతోటి జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, లేదా మరి గొర్రెల స్కామ్ లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అదేవిధంగా చేపలకు సంబంధించినటువంటి ఏదైతే కుంభకోణం జరిగిందో వాటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి అంశం కూడా ముందుకు పోతా ఉంది. ఇది చూసి చూడనట్టు లేకపోతే తెర వెనుక మరొక ఒప్పందమో మేము చేసుకోలేదండి. డెఫినెట్ గా వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారి పాలన మొదటి రోజే చెప్పడం జరిగింది, 100% ఈ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నాము. ప్రజల బాధలు కానీ కష్టాలు కానీ ఏదన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్కి వచ్చి మీ యొక్క వినతులు కానీ లేకపోతే సమస్యలు కానీ మాకు చెప్పొచ్చు. మంత్రులు అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ముఖ్యమంత్రిని ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పటి వరకు నేనొక్కనండి 100 సార్లు కలిసిన ముఖ్యమంత్రిని. ఇవాళ ఇటువంటి స్వేచ్ఛ ఇవ్వగలిగినామంటే దీనికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క పారదర్శకతలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి పాలన కొనసాగుతా ఉంది. ఇందులో మీ తన అనేటువంటి భేదాభిప్రాయం లేదు. ఈ రేస్కు సంబంధించి ఏదైతే మనం ఫార్మ్ ఉందో అది ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అది ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడు మనం మాట్లాడలేము. ఏమైంది, ఎందుకైంది, ఎట్లా అయింది అనేటువంటి అధికారులు తెలుస్తారు. ఎందుకు ఫెమా ఉల్లంఘన జరిగింది, డబ్బులు విదేశాలకు తరలించబడ్డాయి, తర్వాత కేబినెట్ అప్రూవల్ జరగలేదు, ఇవన్నీ జరిగిన స్పష్టంగా కనబడుతున్నాయి కదా. ఇటువంటి వాటిని కూడా మేము ఎంక్వైరీ చేయలేదని మా మీద నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది ప్రతిపక్షాలను నేను కోరుకుంటున్నా. కైలాష్ గారు, ఏడాదిన్నరగా ఇదే మాట చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు మీరు చెప్పేటువంటి స్టేట్మెంట్స్ వరకు కూడా విచారణ కొనసాగుతుంది, విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు సాగుతోంది అది మేడం. ఇప్పుడు ఎంక్వైరీ అనేది మీరు మేము నిర్దేశించేది కాదు కదా. ఒక జడ్జి స్థాయి ఉన్న వాళ్ళకి మనం వాళ్ళని ఎంక్వైరీ కమిటీ చైర్మన్ గా వేసి వాళ్ళకి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ అనుభవంతో అధికారులతో ఉన్నటువంటి సమాచారం ప్రభుత్వం క్రోడీకరించుకొని ముందుకు పోతుంది. దాంట్లో మనము డెడ్ లైన్ పెట్టి ఈ రోజే కావాలి, రేపే కావాలని మనం చెప్పజాలం కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం తన పని చేస్తూనే ఉంటది, చట్టము తన పని 100% చేస్తుంది కదా. చేయకుండా ఎక్కడ మేము ఎవరిని వదిలేయలేదు, ఇప్పుడే మేము క్లీన్ చిట్ ఇవ్వడానికి వీలు ఉండదు కదా. కాబట్టి దయచేసి
దయచేసి నేను ఏమంటున్నానంటే ఇది కావాలని రాజకీయంగా బురద జల్లేటువంటి కార్యక్రమాలు మీ మీద ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుంటే కట్టెబెట్టి ముందుకు ఇవాళ ఏం చేస్తారో కనపడతలేదా? ఏఐ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి జరగని దాని అభూత కల్పనతో ఏనుగులు పులులు హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయని అభూత కల్పన చేసేసి ప్రపంచాన్ని నమ్మించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం ఏమండి? ప్రజల సంక్షేమం కొరకు మీరు 50,000 కోట్ల రూపాయల భూమిని అమ్మింది కదా. మేము కేవలం ఒక చెట్టు కొట్టేసాం, 193 చెట్లు కొట్టామని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చినాం. మేమేం దాంట్లో ఏం చేస్తాం, 123 ఎకరాలలో ఇప్పటికే దాన్ని క్లీన్ చేసేసి ఓ 50,000 కోట్ల పెట్టుబడితోని ఒక 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని తీసుకున్నామని నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినారు కదా. ఇది ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో మేము అమ్మలేదు దాన్ని. చేసిన పనికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా మేడం. నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఏ విషయంలో చేసింది? పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? చెట్లు ఎందుకు కొట్టేసారు? మీ భూమి కాదు అని మేము చెప్పలేదు అన్నది అందులో. అక్కడ ఈ భూమి మీది కాదు, దాని మీద మీకు హక్కులు ఉన్నాయి, అమ్ముతుండ్రా కొంటుండ్రా, ఈ విషయం గురించి అడగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. మీకు ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నా. కాబట్టి అక్కడే జైలు కడతానని చెప్తుంది సుప్రీంకోర్టు. మేడం, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ దేశ పౌరుల మనందరం తలంచాల్సిందే. కాబట్టి జరిగినటువంటి దాంట్లో మేము సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే అభూత కల్పనతో ప్రభుత్వాలని బదనాం చేసే కార్యక్రమంలో వాళ్ళు సక్సెస్ అయి ఉండవచ్చు, కానీ ప్రభుత్వం భూములు అమ్మలేదే. ఒక కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఏ రకంగా పోస్ట్ చేస్తారండి? ఈ దేశానికి ఒక కేంద్ర కేబినెట్ మంత్రి కదా. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు పనిచేసుకుంటూ పోతాయి. అన్ని రాజకీయ లబ్ధి కోసమే మేము అపరాయణ తీసుకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అది మంచిది కాదు. మీ ప్రభుత్వాలు మీ కూడా ఉంటాయి, మావి కూడా ఉంటాయి, కానీ కావాలని వాళ్ళ కుట్రతోటి ఆ కృత్రిమమైనటువంటి మేధస్సును సృష్టించి ఏదో పులులు వచ్చి అక్కడ తిరుగుతున్నట్టు, ఆ ఒంటెలను మేము చంపేసినట్టు, పూర్తి చేస్తున్నట్టు ఏనుగులు ఉన్నాయండి గచ్చిబావులా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది కదా మేము అడిగేది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం 100% ఈ రాష్ట్రంలో ఏ ఆస్తులు కానీ మరొకటి కానీ మేము అమ్మడానికి సిద్ధంగా లేమండి. దాంతో మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం, తద్వారా వచ్చినటువంటి డబ్బు ద్వారా రైతు బంధు, సామాజిక సంక్షేమానికి తీసుకుపోవడం, రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్ని మరింత అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయ పెరుగుదల కోసం ప్రయత్నమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే తప్ప ఇందులో ఇంకా దానికి వేరే అటువంటి ఆలోచన లేదండి. రాష్ట్రాన్ని చిన్న బీఆర్ఎస్ పార్టీ. ఓకే ఫైన్. నరేష్